హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చెప్పబోయే స్టాక్స్ వచ్చి ఒక 2-3 స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రైజెస్ నేను బై అబోవ్ చెప్తే బై అబోవ్ చేసుకోండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ చేసుకోండి. తర్వాత టార్గెట్స్, మీరు టార్గెట్స్ వచ్చి అందులో చాలా కాన్సన్ట్రేట్ చేయాలండి. ఫస్ట్ టార్గెట్లో కొంతమంది సరే లెస్ క్యాపిటల్ ఉండే వాళ్ళంతా ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోండి. లేదు సార్, నా దగ్గర కొద్దిగా హెవీ క్యాపిటల్స్ ఉన్నాయి, నేను హోల్డ్ చేసే కెపాసిటీ ఉందంటే ఒక 50% అక్కడ అమ్మేసి ట్రైలింగ్ కాస్ట్ చేసేసి మిగతా టార్గెట్స్ కోసం వేస్ట్ చేయొచ్చు. సపోజ్ దిగినా కూడా మనం ట్రైలింగ్ కాస్ట్లో బయటకు వచ్చేయచ్చు. అది ఎందుకంటే అందరూ ఒకేలాగే ఇక్కడ ట్రేడ్ చేయలేరు. కొద్దిగా వాళ్ళ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ బేస్డ్ ట్రేడ్ చేయగలరు. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఆర్ఈపిఎల్. చూడండి, ఆర్ఈపిఎల్ P for Prasad. Yes. రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్. ఇది రుద్రాభిషేక్ ఈ స్టాక్ పేరు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹183 ఉంది. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹183 ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది ఎక్కడ కొనాలి? ఇది వచ్చి బై ఓన్లీ అబోవ్ ₹206 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹206 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్స్ వచ్చి ఫస్ట్ టార్గెట్ ₹242 ఫస్ట్ టార్గెట్, ₹279 సెకండ్ టార్గెట్, ₹339 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹168 స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి ₹168 స్టాప్ లాస్. ఇది ఆర్ఈపిఎల్. ఇది వచ్చి మనకి ఒక 3 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా వచ్చి ఒక 317 కోట్లు, ఒక స్మాల్ క్యాప్, 317 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది రుద్రాభిషేక్. అది మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఇది ఒక ఫేవరెట్ అనే స్టాక్. ఇది వచ్చి ఒక మందుబాబుల స్టాక్. తిలక్ నగర్ ఇండస్ట్రీస్, వీళ్ళు లిక్కర్ ప్రొడక్షన్. ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి యాక్చువల్గా ఈ స్టాక్ వచ్చి నేను ఒక వీడియో ఆల్రెడీ మన గురుప్రసాద్ అకాడమీలోనే చేశాను. ఆ వీడియో వచ్చి మీరు కూడా చాలామంది చూసుంటారు అనుకుంటా. నేను ఒక ఎంట్రీ ప్రైస్ ఇచ్చాను ఆ స్టాక్కి. బై అబోవ్ ₹95 పైన ఎక్కడో ఒక ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు వచ్చి మనకి అంటే ఒక 35% పెరిగింది. అది వచ్చి ఒక టైం ఫ్రేమ్ చెప్పుంటాను, దానికి వచ్చి ఒక లాంగ్ టర్మ్గా చెప్పుంటాను. ఇది ఒక 60 days. ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇప్పుడు ఎంత ఉంది? కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇప్పుడు కొనకూడదు. బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ ₹134 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹134 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹167.20 ఫస్ట్ టార్గెట్. చూడండి, ₹167.20 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి ₹201.10 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹95 స్టాప్ లాస్. చూడండి ఎంత కోఇన్సిడెన్సో. నేను ఒక 3 months, ఒక 2 months ముందు అనుకుంటా ఒక ఎంట్రీ ప్రైస్ చెప్పాను, ₹95 కొన్నారు.
సపోజ్ కొన్న వాళ్ళు ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ అమ్మేసి కూడా 134 పైన కూడా వాళ్ళు కొనుక్కొని వాళ్ళ కాస్ట్ ఎంత, రూ. 95. ఇప్పుడు నా స్టాప్ లాస్, మనం ఇచ్చిన స్టాప్ లాస్ రూ. 95. ఆ రూ. 95 పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. అది చూడండి, ఒక స్టాక్ వచ్చి కరెక్ట్గా మనం మానిటర్ చేస్తూ పర్ఫెక్ట్గా దాన్ని ఫాలో చేస్తూ ఉన్నామంటే మనకి ఏ నష్టం రాదండి. ఇది రియల్, ఇది అంటే ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్గా మనం చెప్తాము. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాదు 25% సీట్స్ ఫిల్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలు 2 days వర్క్షాప్ జూలై 8th and 9th. బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వస్తే సీట్స్ ఉండదు. అది బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి యూనియన్ బ్యాంక్. మన ఆంధ్ర బ్యాంక్ కలిసిపోయింది యూనియన్ బ్యాంక్లో. అదొక పెద్ద బ్లండర్ మిస్టేకే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక బ్యాంక్ అనేది మనకి అంటే ఆంధ్ర బ్యాంక్ అంటే ఒక నేమ్ ఫేమస్. వాళ్ళు దాన్ని కలపకుండా అట్లీస్ట్ దాన్ని ఉంచి ఉండాలి. అది ఒక పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రతి ఊర్లో ఇక్కడ కూడా ఉంది, తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ ఉంది. అంటే అదేం మెర్జ్ అవ్వలేదు కదా. కాబట్టి మనకు నేమ్ అంటే ఒకటి ఉండాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసిందో ఏం తెలీదు. ఓకే, వాళ్ళ పాలసీ వాళ్ళకు ఉంటుంది కదా, మనం ఎవరిని ఏమనలేము. ఇప్పుడు చూడండి, యూనియన్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹75.80 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ ₹77 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹77 పైన ఈ స్టాక్ కొనుంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹92 ఫస్ట్ టార్గెట్, తర్వాత ₹108.35 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹65 స్టాప్ లాస్. ఇది ఒక 51,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. అది ఇక వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్లో కూడా అన్ని డీటెయిల్స్ రెగ్యులర్గా ఇస్తున్నాము, చూస్తే తెలుస్తుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన సుమన్ టీవీలో కూడా రెగ్యులర్గా దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.